ఈవినింగ్ అండి అందరికీ. మనకందరికి తెలిసిన విషయం 16వ తారీఖు మధ్యాహ్నము 16వ తారీఖు సాయంత్రం నైట్ 8 గంటల పైన బేతాపల్లి గ్రామం గుత్తి మండలంలో ఒక ఇంటి వద్ద పెట్రోలు పోసి అనిపించిన విషయంలో ఒక 10 సంవత్సరాల బాలిక గాయపడిన విషయం అందరికీ తెలిసేది. మెయిన్ ముఖ్యంగా ఇది గాయపడిన అమ్మాయి తండ్రి మరియు కాల్చినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీనివాసులు ఇద్దరు ఆ రోజు 16వ తారీఖు మధ్యాహ్నం తొండ వదిలినారనే విషయంలో చిన్నపాటు మాటలు మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సర్ది చెప్పి పంపించినారు. తర్వాత అదే మనసులో పెట్టుకొని నన్నే తిడతావా, నా మీదికి తొండ వదులుతావా అనేటువంటి ఉద్దేశంతో శ్రీనివాసులు అనే బేతాపల్లికి చెందినటువంటి సాకల్ శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చేసి వాళ్ళ ఇంటి వద్దకు పోయి అతని రామాంజలి ఎవరైతే గాయపడిన అమ్మాయిందో వాళ్ళ తండ్రిని చంపాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఇంటి వద్దకు పెట్రోల్ తీసుకొని పోయి ఇంట్లోకి చల్లి అంటించడం జరిగింది. కానీ ఆ సమయంలో సదరు రామాంజనేయులు అనేటువంటి వ్యక్తి ఇంట్లో లేరు. భార్య, కొడుకు, కూతురు గాయపడినటువంటి లక్ష్మి అనేటువంటి అమ్మాయి ఉండినది. భార్య, కొడుకు ఇద్దరు బయటికి రావడం జరిగింది. అమ్మాయి తొందరగా బయటికి రాలేని క్రమంలో అమ్మాయి మీద కూడా కొద్దిగా పెట్రోల్ పడి గాయపడడం జరిగింది. గాయపడినటువంటి అమ్మాయిని అనంతపురంలో ఒక గుత్తి నుంచి అనంతపురం ప్రస్తుతము కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతుంది. మేము ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మరి మా డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ప్రత్యేక టీంలు పెట్టుకొని ఈరోజు సదరు కాల్చినటువంటి పెట్రోల్ పోసి కాల్చినటువంటి సాకల్ శ్రీనివాసుని గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉండగా అతన్ని పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని ఈరోజు కోర్టు నందు ప్రవేశపెట్టారు.